నిద్ర కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోకపోతే మీ పీసీఓడీ మీరు ఎంత వెయిట్ లాస్ అయినా సరే తగ్గదు. ఇది మాత్రం ఖచ్చితం. పీసీఓడీ ఉంది అని తెలియంగానే ప్రతి డాక్టర్ ఇచ్చే జనరల్ సజెషన్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వండి. ఇలా చెప్తారు. ఇది చెప్పంగానే ఇంక మీరు విని ఇంతింత తినటం స్టార్ట్ చేస్తారు. దాని వలన ఇంకొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్‌ని తెచ్చుకొని ఆ పీసీఓడీ ఆర్ పీసీఓఎస్‌ని నెవర్ ఎండింగ్ సైకిల్‌లో అలా పడేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ ఉన్నప్పుడు మనకు మరి బెటర్ సొల్యూషన్ ఏంటి? అంటే లైఫ్ స్టైల్ కరెక్షన్. మీరు ఇంతింత తిని సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉండి మీరు లీన్ అయిపోవడం, లేదంటే చిక్కిపోవడం సమస్యకి సొల్యూషన్ కాదు. మీరు ప్రాపర్‌గా మీ ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకొని, జంక్‌ని అవాయిడ్ చేసి, ఒక ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉంటూ, ఎక్సర్‌సైజింగ్‌ని కరెక్ట్‌గా చేస్తూ, అలాగే 8 గంటలు పడుకుంటే స్లోగా మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ వలన మీ పీసీఓడీ ఆర్ పీసీఓఎస్ అడ్రెస్ అవుతుంది కానీ మీరేదో వెయిట్ లాస్ అవ్వమని చెప్పి డాక్టర్ చెప్పారు గదా! ఇప్పుడు నేను అర్జెంట్‌గా తగ్గిపోవాలి అని చెప్పి, పొద్దున బ్రేక్‌ఫాస్ట్ మానేసి, రాత్రి ఏ సూపో తాగి పడుకుని, లేదా డిన్నర్స్‌ని స్కిప్ చేసి, అదే సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని కంటిన్యూ చేస్తూ, స్ట్రెస్‌ని మానిటర్ చేసుకోకుండా, నిద్ర కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకోకపోతే మీ పీసీఓడీ మీరు ఎంత వెయిట్ లాస్ అయినా సరే తగ్గదు. ఇది మాత్రం ఖచ్చితం.